Kiss kiss bang bang. Kiss kiss bang. హాయ్ హలో అందరికీ నమస్కారం. హారీ వెల్కమ్ అండి. మంచినీళ్ళు ఏమైనా వచ్చుకుంటారా? వద్దమ్మా. అడుగు పెట్టిన దగ్గర నుంచి అందరిది ఒకటే కళ, బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాలని. కానీ ఆ కళని చేరుకోవడం అంత సులభం కాదని ఈ మొదలు పెట్టేద్దాం. బట్ అంతకన్నా ముందు మళ్ళీ జూరికి వెల్కమ్ చెప్పేద్దాం. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. హూ ఆర్ యు? ఇదే మనం డే 1 నుంచి అడుగుతున్నాం. కరెక్ట్. అడిగామా లేదా? పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అండ్ దీపక్ యొక్క ఫైర్ కార్డ్ ఈ రోజు ప్లే లోకి వస్తుంది. స్కిప్ ద రౌండ్ అనే ఫైర్ కార్డ్ నీ దగ్గర ఉందన్న విషయం తెలుసు, కానీ ఈ రోజు ఎపిసోడ్ లోనే నువ్వు దాన్ని వాడాలి, లేదంటే అది వేస్ట్ అయిపోయినట్టు. అయ్యయ్యో, వీళ్ళలోని ఏ క్వాలిటీని మనం టెస్ట్ చేయబోతున్నాం? లోపల ఉన్న క్వాలిటీ. లోపల ఉన్న క్వాలిటీ. ఓ మెంటల్ స్ట్రెంగ్త్ ఉందో లేదో మరి. అదే కదా, అందరికి ఉందో లేదో మరి. ఏమిటండి మీరు మాట్లాడేది? సో ఎవరికి బుద్ధి బలం ఉందో చేతులెత్తండి. చెప్తున్నాడు రా, చెప్పేస్తున్నాడు రా. చెప్తాడన్నా. చెప్పమ్మా. అందరికి మెంటల్ స్ట్రెంగ్త్ ఉంది అని అనుకున్నారు. ఈ ఐస్ ఓకే, నోస్ ఓకే, లిప్స్ ఓకే, కాకపోతే తల్ల పొగరే ఒక టన్ను ఉన్నట్టుంది. ఎలా అలవమ్మా? అసలు మనం రెండు టీమ్స్ తో ముందుకెళ్ళాము. ఫర్ చేంజ్ ఈసారి 3 టీమ్స్ ఉంటే బాగుంటుంది. ఈ టీమ్ లో 5 గురితో 3 టీమ్స్. ఇక్కడ ఉన్న చిన్న తిరకాసు ఏంటంటే, చెప్పి తగలడు. లీడర్ ఎవరు అవ్వబోతున్నారంటే, ఎపిసోడ్ లో విన్నింగ్ టీం ఎవరైతే ఉన్నారో విచ్ ఇస్ ఝాన్సీ అండ్ టీమ్, ఆ టీమ్ లో వాళ్ళకే లీడర్ అయ్యే అవకాశం ఉంది. ఇదిగో మాస్టర్, మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తాడు. గాయత్రి అవుట్ అవ్వాలి, ప్రియా అవుట్ అవ్వాలి, 2 ఓట్స్ డిఫరెంట్. ప్రియాకి 2 ఓట్స్ అవుట్ అవ్వాలి, గాయత్రికి 2 ఓట్స్ సైడ్. గాయత్రి అవుట్. అయ్యో, వీడు డీల్ చేస్తున్నాడేంటి? వీడు మంచిగానే నటిస్తూ మనకిందే గొతులు తవ్వుతాడే. బెస్ట్ గా డ్రెస్ చేసుకొని మా ముందు ప్రెజెంట్ చేస్తారు, చూసేద్దాం. చూడాలని ఉందే. ప్రెస్ చేసిన ఝాన్సీ. సూపర్. మేము 5 కలిసి ఈ రోజు టాస్క్ కొడతాం చూడు అని అనిపించే ఆ 4 ఎవరు? సో ఝాన్సీ ఫస్ట్ ఎవరు? ఓకే. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. వన్లోని ఫస్ట్ ఆట ఇస్ అన్మ్యాచ్డ్ ఆన్సర్స్. వెరీ సింపుల్. ప్రతి టీం నుంచి ఒక్కొక్కరికి వచ్చాక కొన్ని క్వశ్చన్స్ జూరీ మిమ్మల్ని అడగడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్ కి ఒక ఆన్సర్ ఉంటుంది. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. సో ఫస్ట్ రౌండ్ లోని అన్మ్యాచ్డ్ ఆన్సర్స్ కోసం ఝాన్సీ, నువ్వు పంపిస్తున్న మీ టీం ప్లేయర్ ఎవరు? మిథిలేష్ వెల్కమ్. పెద్ద ప్లానింగ్. ఫ్రూట్ ఎల్లో ఇన్ కలర్. ఎల్లో కలర్ లో ఉండే ఒక ఫ్రూట్ పేరు చెప్పండి. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. సంవత్సరంలో ఉండే మంత్స్ లో ఆల్ఫబెట్ ఏ మంత్ లో ఉంటుంది. ఓకే మార్చ్. ఆగస్ట్. వై వెరీ వెల్ డన్. ఆల్ 3 ఆఫ్ యు గెట్ ద కరెక్ట్. అట్లుంటది మనతోని. జూరీ నా ఫ్రెండ్స్ ని ప్రెజెంట్ చేశాను. ఇంతకీ దీనికి మెంటల్ స్ట్రెంగ్త్ కి సంబంధం ఏంటి అనుకున్నారేమో. సో లీడర్స్, మీరు మీ ప్లేయర్స్ ని చెప్పిన తర్వాత ఆటేంటో చెప్తా. ఝాన్సీ, మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. రౌండ్ నెంబర్ 2 కి దీపక్, ఆర్ యు యూజింగ్ యువర్ ఫైర్ కార్డ్? yes or no? yes. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. ఇట్లా పెట్టే టైం వచ్చేసింది. ఇది రైట్ చాయిస్ ఆ రాంగ్ చాయిస్ అనేది ఇంకో 3 రౌండ్స్ అయిపోయిన తర్వాత మీకు తెలుస్తుంది. బట్ కంగ్రాట్యులేషన్స్ టీమ్ గ్రీన్. ఝాన్సీ 30 కొట్టేశారు. నీ బతుకు జడ. బాక్స్లు ఉన్నాయి. నేను ఈ టైం స్టార్ట్స్ నౌ అని అన్న వెంటనే మీ ఎవరి వైపు చూడకుండా 1 to 20 ఒక 20 వస్తువుల పేర్లు చెప్తూ ఉంటారు. అంటే ఏంది, ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా సినిమాలు. అలా చెప్తున్న ప్రాసెస్ లో మీరు మీకు నచ్చినట్టు కేవలం డ్రాయింగ్ రూపంలో డ్రా చేసుకోవాలి. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. ఎలాంటి బండ గుర్తులు లేదా ఆల్ఫబెట్స్ లేదా నంబర్స్ రాయడానికి వీల్లేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? ఇలా చివరాఖరి వరకు ఎవరైతే ఎక్కువ రైట్ ఆన్సర్లు ఇస్తారో వాళ్ళకి 30, తక్కువ రైట్ ఆన్సర్ ఇచ్చిన వాళ్ళకి 20, వాళ్ళకన్నా తక్కువ ఇచ్చిన వాళ్ళకి 10. అదే అన్నమాట ఈ రౌండ్. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. 17 బ్యాడ్మింటన్ రాకెట్. రాంగ్. ప్రియాంక, నిన్ను అడుగుతున్నది నంబర్ 2. స్టార్ట్. మొదట బాధేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. నంబర్ 11 బ్యాట్. ఇట్స్ ఎ రైట్ ఆన్సర్. సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. దృష్టి, యు గాట్ 3 రైట్ ఆన్సర్స్. నువ్వు మీ టీమ్ కి తీసుకెళ్తున్నావు 10 పాయింట్స్ ఓన్లీ. నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధలో సగం స్వరాలంకరణ మీద పెడితే బాగుంటుంది అంటున్నాను. ఐఎమ్ టెల్లింగ్ దట్.
బ్యాగ్ లోని అన్ని వస్తువులు వాడడం ఇంపార్టెంట్. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా బాయ్. అరే ఏంట్రా ఇది? Your time starts now అని అన్న వెంటనే మీ ఎవరి వైపు చూడకుండా 1 to 20 ఒక 20 వస్తువుల పేర్లు చెప్తూ ఉంటారు. నాకు లాగొద్దు మ్యాటర్ లాగొద్దు. ప్లేస్ లో ఉంది టీమ్ బ్లూ. ప్రియా 4 రైట్ ఆన్సర్స్ అండ్ 1 రాంగ్ ఆన్సర్. సో మీరు గెలుచుకున్నారు 20 పాయింట్స్. కానీ Got all right 5 on 5 and she is the winner. రావు గారు మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు తింటూ వెళ్ళి రావడం. టీమ్ పింక్ లో ఉన్న సృష్టి నువ్వు తీసుకొచ్చావు మీ టీమ్ కి 10 పాయింట్స్ ఓన్లీ. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం. బాల్స్ లో 7 బాల్స్ ఒకే వెయిట్ లో అండ్ ఒకే ఒక బాల్ అన్నిటికన్నా కొంచెం బరువుగా ఉంటుంది. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. ఒకవేళ అవుట్ ఆఫ్ దోస్ 8 బాల్స్ మీరు తీసుకొచ్చింది బరువు అయిన బంతే అయితే గనక మీరు గెలుస్తారు. పిచ్చి పీక్స్ కిలిపోయింది భయ మీ అందరికి. గాయత్రి ఫస్ట్ టైం వాడేసింది తులాభారాన్ని, ఇంకొక అవకాశం మాత్రమే ఫస్ట్ టైం ఒక స్ట్రాటజీ చూసాను, బాగుంది, నచ్చింది. నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వు చేయబట్టి నడుస్తుంది. 50 Davies ball right on. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. హేమంత్ ఓన్లీ. హేమంత్ కోసం నేను వెయిటింగ్. ఏంటో బాయ్స్ నీకు దండమమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు. ఇది ఇది లైట్ బాల్. లైట్ అక్క చేంజ్ చేయకు. ఒరే నేను ఇంకా ఆటల్లో లేను రే. నంబర్ 4 గేమ్ సిద్ధంగా ఉంది. మిస్టర్ నవదీప్ వచ్చేయండి. రారా గజ్జుకు కదా. 3 attempts లో ఆ రెడ్ సర్కిల్ క్లోజ్ చేయాలి అంతే. 1 mm రెడ్ కనిపించినా మీరు ఆ రౌండ్ ఓడిపోతారు. అయ్యో బాబాయ్ వీడు కంట్రోల్ లేడు. మీ టైం తీసుకొని మీరు చేయండి. 3 డిస్కులు పూర్తి అయిపోయేటట్టు చూసుకోండి. ఓకే అర్థమైందిరే, అన్ని తెలిసినా తెలియనట్టు సావాలా. yes and nobody gets points for round number 4. బాబో బయలుదేరు, ఇంటికెళ్ళి ఏస్ చేసుకుని పడుకో. yes this is my game. కదా I like this game. అందరికి సున్నాలు వచ్చినాయి. చాలా చాలా సాడిజం నీలో చాలా ఉన్నారా కోణాలు. ఛాన్స్ ఇలా రావాలి. ఒక్కసారి కాదు రెండోసారి ఈమె టీం గెలవడం మా అగ్ని పరీక్ష సీజన్ 2 లో. ఏం మనిషి అయ్యా కదా. ఈ రోజు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరు? నేను కన్ఫ్యూజ్ అవుతున్నానా? వీళ్ళంతా కలిసి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. 11 people వచ్చారు, అది కరెక్ట్ గా గెస్ చేయడం అనేది ఇట్ వాస్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్ ఇన్ మై ఒపీనియన్. హిస్ నేమ్ ఇస్ మిస్టర్ రోహిత్. ఎంట్రుకలు నిక్కవచ్చుకుంటాయి ఇక్కడ. I know the public pulse. I know how to play kabaddi with the public. Winning team everything 30 120. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా.